విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. సంఘపు ఆరాధనలో భాగంగా నాయన కొన్ని నిమిషాలు మీ పిల్లలకు తెలియజేస్తుండగా తోడుగా ఉండి నడిపించండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును మీ పిల్లలకు దయచేయచ్చు. అలాగనే చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, చెరువు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఇప్పటివరకు మన ఆత్మీయ తండ్రి గారి చేత ఎన్నో విలువైన మాటలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మీకు చెప్పబడుతున్న పాఠం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన పనిని చేయుచున్నావా? ఇది డిప్లొమా పాఠం. దేవుడు నీకు ఇచ్చిన పనిని చేయుచున్నావా? ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని కొరకు పుడుతున్నాడు, దేవుని కొరకే బ్రతుకాలి అనే తన జీవితకాలం అంతా కూడా దేవునికి అంకితమై బ్రతుకు కాలంలో దేవునిని మహిమపరచవలసిన మనిషి దేవుడంటే తెలియని స్థితిలో ఏదో నామకార్థంగా క్రైస్తవులు గుడికి వెళ్ళి ఏదో ఒక గంట సేపు కూర్చొని చిన్న కానుక వేసి ఏదో బంగారపు వాక్యం చదువుకొని వచ్చేసే పరిస్థితి, ఇదే దేవుడు అనుకుంటున్నారు ఈ లోకం. ఏమండి, దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉన్నతమైన భావజాలాలు ఈరోజు మానవ సమాజానికి పూర్తిగా తెలియలేదు అనే చెప్పాలి. క్రైస్తవులు మనం వారి యొక్క జీవన విధానాన్ని మనం ఆలోచిస్తే, భక్తులను కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మనం గమనిస్తే, దేవుని పని చేయనవసరం లేదు, భక్తిగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ చర్చికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని ఏదో కానుక వేసి వచ్చేయటమే దేవుని పని ఏమో అని భావిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు నేటి క్రైస్తవ సమాజం. అయితే ఎందుకు వీళ్ళకి ఆ మనస్సు ఎందుకు పుట్టిందంటే, చాలామందికి బైబిల్లో ఒక మాటను దేవుడు అలాంటి వాక్య భావంతో కూడిన వచనాన్ని దేవుడు రాయించాడు, దాన్ని అపార్థం చేసుకున్నారు. ఒకసారి దాన్ని చూద్దాం. ఒకసారి యోహాను సువార్తలో 6వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి ఒకసారి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు యేసుక్రీస్తు అంటే నా యందు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంటేనే చాలు, అదే దేవుని క్రియ అన్నట్టుగా ఉంది ఇక్కడ. అవునా? అంతేనా? ప్రియులారు, ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ వాక్య భావాన్ని ఇలా కనపడుతున్నా, నిజమే, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే దేవుని క్రియ అన్నాడు. కావండి, మరి విశ్వాసము అనగానేంటి మరి అర్థం? మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. దేవుని క్రియ అని అన్నావు, బాగానే ఉంది, నీకు సపోర్ట్గా కనపడుతుంది అక్కడ. గుడికి వెళ్ళి వచ్చేస్తే దేవుని క్రియ, కానుక ఇచ్చేస్తే దేవుని క్రియ అనుకుంటున్నాం, సంతోషం. మరి విశ్వాసం అంటే ఏంటో మన అర్థం కావాలి కదా, తెలియాలి కదా అని అంటే, యాకోబు పత్రికలు ఏమన్నాడు? యాకోబు పత్రికలు ఏమన్నాడు? 2వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే
విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగానే ఉండి మృతమైనదగును అన్నాడు ఇక్కడ. అంటే విశ్వాసం అంటే ఏంటి? క్రియలతో కూడుకున్నది. విశ్వాసము అంటే అది ఏంటి? క్రియలతో కూడుకున్నదై ఉండాలి. ఒకవేళ క్రియలు జోడించక, అమ్మయ్యాన్ని దేవుని నమ్మాను, ఎంత భక్తిగా నీతిగా యథార్థంగా ఉన్నాను, ఒకటిది నాకు వద్దు, నేను ఎవరికి పెట్టను అన్నవాళ్ళు ఉంటారు తెలుసా మీకు? ప్రపంచంలో అంటే సమాజంలో ఒక స్పెషల్గా కనబడుతుంటారండి జనం. కొంతమంది భక్తిగా ఉంటారండి, మంచి సంతోషం, కానీ ఇతరులకు ఏమీ పెట్టడు. అలాగని ఇతరులను ఏమీ ఆశించడు. అలాగని దేవునికి కూడా ఏమీ ఖర్చు పెట్టడు. చూసారా, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విశ్వాసం ఉంది, నీకు సంతోషం, కానీ అది ఒకవేళ క్రియలు రూపంలో క్రియలు లేనిదైతే అది ఏమవుతుంది తెలుసా? సింగిల్, ఒంటిదంటే అర్థం ఒక్కటిగానే ఉంటుంది. అది ఫలించదు, ఎండిపోయిన విత్తనం లాంటిది అన్నమాట. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంటే ఎండిపోయిన విత్తనం లాంటిది. గాదిలోను అట్టకలోను పెట్టిన గింజలో కొద్ది కాలం ఎండలో పెట్టి ఎండలో పెట్టి మూసేస్తారు, పొట్లం కట్టి దాచేస్తారు, వర్షాకాలంలో వేయచ్చని. అలాంటి గింజ లాంటి వాడు విశ్వాసము లేనివాడు, క్రియలు లేనివాడు. విశ్వాసము ఉన్నా క్రియలు లేనివాడు ఎలాంటి వాడు అంటే ఒంటిగా ఉన్నవాడే. అది మృతమైనది అన్నాడంతే. మృతము అంటే చచ్చిపోయింది అంతే, చచ్చిపోయిన వాడితో సమానం. మరి క్రియలు ఇప్పుడు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంటే క్రియలు ఉన్నట్టే అన్నాడు దేవుడు. మరి ఆ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? పని చెయ్యాలి, క్రియలు చెయ్యాలి అంటున్నాడు. క్రియలు చేస్తేనే నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఎలా కనపడుతుందంటే మనకి పని కోసమే పుట్టినట్టుగా కనపడుతుంది. చూడండి, అవునా? సూర్యుడు ఎందుకు వస్తున్నాడు? పని కోసమే వస్తున్నాడు. ఎవరు పని చేయడానికి? మన పని చేయడానికి వస్తుంది తెలుసా సూర్యుడు. చంద్రుడు ఎవరి కోసం వస్తున్నాడు? ఋతువులు తెలపడానికి వస్తున్నాడు. ఋతువులు. సూర్యుడు వెలిగించడానికి వస్తున్నాడు. భూమి మీద మనుషులుగా దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి వస్తుంది ఈ ప్రకృతి అంతా కూడా. సేవ చేయడానికి ఉన్నది ఈ ప్రకృతి అంతా కూడా. చెట్టు మొదలుకొని, ఏమండి, కంటికి కనిపించని బ్యాక్టీరియా మొదలుకొని కంటికి కనిపించే మహావృక్షాల వరకు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని పనిలో, అంటే దేవుని పిల్లలమైన మన పనిలో అవి ఉన్నవన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని దేవుడు సామెతల గ్రంథం 16 అధ్యాయంలో చూడండి ఏమన్నాడు? 4 వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 14 అధ్యాయం 4 వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను అని రాయబడి ఉందండి. అవునా? అంటే దేవుడు కలుగజేసిన ఈ సృష్టికే పని ఉంది అంటున్నాడు. దాని పని నిమిత్తం కలుగజేశాడు దేవుడు అంటున్నాడు. ఏమండి, ప్రకృతిని చేసిన దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అణువణువు పని కోసమే పుట్టినప్పుడు దేవుడే స్వయంగా మనలను కన్నవాడు, మనలకు తండ్రి. అలాంటి మనలకు దేవుని పని లేదంటారా చెప్పండి? పని ఉంది. ఏమండి, ప్రకృతికే పని ఉన్నప్పుడు ప్రకృతిని అనుభవిస్తున్న వాళ్ళకి పని లేదంటారా చెప్పండి? అవి మన కొరకు పని చేస్తున్నాయి. మనం ఎవరి కొరకు పని చేయాలి ఆలోచించండి. మనం ఎవరి కొరకు పని చేయాలి? పొద్దున్నే లేస్తామో, ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారమో, ఏమండి, ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకడానికి మనము ఇష్టమైన ఉపాధిని మనం ఎన్నుకొని బ్రతుకుతాం మనం. ప్రియమైన దేవుని పిల్లారా, అవునా? అదా పని అంటే చెప్పండి. అంటే మన పొట్ట, మనం జానుడు పొట్టని పోషించుకోవడానికి దేవుడు మనల్ని పుట్టించాడా? లేక ఏదో పని ఉంది కనుకనే మనల్ని పుట్టించాడా? ఆలోచించండి. ఏమండి,
భూమి మీద మనం మన కొరకు బ్రతుకు కొరకు పుట్టిస్తే దేవుడు అది విలువలేనిది ప్రేమిన వల్ల. మనం మన కొరకు బ్రతకకూడదు. మనం మన కోసం పుట్టలేదు. మనం మన కొరకు బ్రతకకూడదు. తెలుసా? మనం దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు పుట్టాము కనుక. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందండి? ఏమండి? ఒకసారి ఇంకా ముందుకు వెళదాం చూడండి ఒకసారి. ఏమండి? మనం ఎవరి కొరకు పుట్టామో పేతురు గారు చెప్తున్నాడు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములు. ఏమండి? అంధకార సంబంధమైన చీకటి సంబంధమైన బ్రతుకులలో ఉన్నాము అనుకుని యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన రక్తము ద్వారా కడగబడి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో అంటున్నాడు చూడండి ఒకసారి. ఏం చేయాలో అంటున్నాడు చూడండి. అదిగోండి, దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించాలి అంటున్నాడు. దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించాలి అంటున్నాడు. ప్రకటించడానికి ఏర్పరచబడిన సెలెక్టెడ్ పీపుల్. మనం ఎవరండి? సెలెక్టెడ్ పీపుల్ అండి. ఏర్పరచబడిన వంశం అండి. ఏమండి? రాజులైన యాజక సమూహం. మనం ఎలాంటి వాళ్ళం ఎవరో తెలుసండి? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. మనకి ఎంత పొగిడేస్తున్నాడండి దేవుడు మనల్ని. ఎన్ని బిరుదులు ఇచ్చేశాడు. మనల్ని ఎంత ఉన్నతంగా చూపిస్తున్నాడు చూడండి సమాజానికి. మీరెవరో కాదు, నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఏర్పరచుకున్నాను. మీరు వంశమయ్యా, నా వంశం. యాజకులు, రాజులు. ఏమండి? ఒక రాజులు అనగానే కిరీటము, డాలు, సింహాసనము, ఏమండి, పరిపాలన, ఆయన చూస్తే గజగజలాడిపోయే జనాంగం, ఇదంతా ఉంటుందండి రాజు అనగానే. అంతేనా? అలాంటి రాజు స్థానంలో ఎవరిని పెట్టాడు తెలుసా? దేవుని పిల్లలుగా మనల్ని పెట్టాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలు, యాజకులు అంటే ఎవరో తెలుసా? ఒకనాడు ఇజ్రాయేలీల వంశములో ఏమండి దేవునికి మధ్యవర్తిగా ఉండి, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి, ఏమండి యాజక ధర్మాన్ని నిర్వర్తించే లేవీ జాతి, లేవీ వంశం. లేవీలకు మాత్రమే దక్కుతుందండి ఆ భాగ్యం. ఒకప్పుడు దేవుని పక్షాన ప్రతినిధులుగా ఉండేవారు ఒకప్పుడు ఇశ్రాయేలీల కాలంలో. అలాంటి స్థానంలో మనలను పెట్టాడు ప్రియులారా దేవుడు. సరే, అంత ఉన్నతమైన స్థితిలో మనలను ఉంచితే ఏ పని లేదు అన్నట్టుగా భూమి మీద మనుషులు బ్రతుకుతున్నారు. ఇది న్యాయమేనంటారా చెప్పండి? ఏర్పరచబడిన వంశం, రాజులని యాజక సమూహం, ఏమండి పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఆయన అలాగే అంటాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయనకి ఏ పని పాట లేదు. ఆయన పరలోకంలో ఉండి మనల్ని భూమి మీద పని చేయమంటున్నాడు. ఇది ఎక్కడన్నా న్యాయంగా ఉందా అని అనుకుంటున్నారా జనం? చెప్పండి. ఈ జనం అలా అనుకునే పని చేయడం మానేశారా? ఎలా అనుకునే చర్చికి వెళ్ళొచ్చేస్తా సరిపోయింది అనుకుంటున్నారా? ఆలోచించండి. ఏమండి మనలను పని చేయమన్న దేవుడే ఆయన కూడా పని చేస్తున్నాడు కనుకనే మనలను పని చేయమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, చూస్తారా?
ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని అంతటిని సంపూర్తి చేశాడు 7వ దినమున. ఏమండి? 7వ దినమున ఏమంటే తాను చేసిన పని అంతటిని సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడండి. ఏంటి సంపూర్తి చేశాడు అన్నాడా? అంటే తాను చేసిన పని అన్నాడు. అంటే పని చేశాడా? ఏమండి, ప్రకృతిని అంతా కలుగు చేశాడు. ఎంత శ్రమించాడు తెలుసండి మన తండ్రి. ఏదో ఒక రోజులో, ఏదో 2 రోజుల్లో, 3 రోజుల్లో అయిపోయింది కాదండి. ఇది కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఈ సృష్టిని చేయడానికి పని. అన్ని రోజులు పట్టింది ప్రేమైన దేవుని పిల్లారా. ఎంత పని చేశాడో ఆలోచించండి. కొన్ని వందల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందండి ఈ సృష్టిని చేయటానికి ప్రేమైన వాళ్ళారా. చూసారండి, తాను చేసిన పని అన్నాడంటే దేవుడు పని చేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఎంత అలిసిపోయి ఉంటాడు చూడండి. అవిశ్రాంతిగా పని చేశాడు కనుక అలిసిపోయాడు ప్రేమైన వాళ్ళారా. ఆలోచించండి. ఏమండి, విశ్రాంతి లేకుండా 7 రోజులు కంటిన్యూగా దేవుని పని చేశాడు. అందుకనే విశ్రాంతిలోకి వెళ్ళాడు 7వ దినాన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి, ఆనాడు మొదటి శతాబ్దంలో కూడా, శాస్త్రులు పరిచయులు కాలంలో కూడా, వాళ్ళు కూడా నేటి క్రైస్తవుల్లాగానే ఆలోచించారు ప్రియమైన వాళ్ళారా. ఏ పని లేదేమో అనుకున్నారు వాళ్ళు. ఏ పని లేదు, ఇదిగో ఇలా చెబుతుంటే చాలు పని అనుకుంటున్నారు, ఇలా చెబితే చాలు పని అనుకుంటున్నారు. ఏమండి, ఇలా చెబితే పని కాదు ప్రియమైన వాళ్ళారా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-5 వచనాలు చూడండి. 2 నుంచి 5 వచనాలు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పి వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అబ్బా, వాళ్ళు మోషే పీఠ మీద కూర్చుని ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు చెబుతారు, కానీ చెప్పిన వాటన్నిటిని మీరు అనుసరించి గైకొనాలి సుమా. అయితే అయినను వారి క్రియల చొప్పున చేయకూడి వారు చెప్పుదురే కానీ చెయ్యరు. చెబుతారు. ఏమండి, ఇంత పిల్లవాడిని కూడా నిలబెట్టేస్తే చెప్పేస్తున్నాడు చూసారా. అవునా? మాటలు రావట్లేదండి. అలాంటి బాబుని కూడా నిలబెడుతుంటే స్టేజ్ మీద వచ్చిరాని మాటలతో దేవుని మాటలు చెప్పేస్తున్నాడండి. అర్థమవుతుందా? చెప్పడం కాదు ప్రియమైన దేవుని పిల్లారా, చెప్పటంతో పాటు చెయ్యాలి, పని చెయ్యాలి. ఏమండి, పని చేయాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే చెప్పాడా? యేసుక్రీస్తు వారు చెప్పడం మాత్రమే చేశాడా? ఓన్లీ చెప్పాడా? చెప్పడమే కాదు, చేసి చూపించాడు. తండ్రి చెప్పాడు, చెప్పడమే కాదు చేసి చూపించాడు. యేసుక్రీస్తు వారు కూడా చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయితే యేసు నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు. ఏమండి, నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేను కూడా చేయుచున్నానని వారితో చెప్పాను. అబ్బా, మనము నమ్మిన యేసు పని చేస్తున్నాడు, మనలను కన్న తండ్రి పని చేశాడు, చేస్తూనే ఉన్నాడు. మనము కూడా పని చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఏ పని పాట లేదనుకుంటాను నేటి క్రైస్తవ సమాజం. చూసారండి, బైబిల్ పరిశోధించక, ఆలోచించక, పరిశోధనాత్మకమైన దృష్టి లేక ఏదో ఒక వాక్యం పట్టుకుంటే సరిపోయింది అనుకుంటుంది. కానీ దేవుని పని చెయ్యాలి అని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వారి భక్తుల జీవితాలు చూస్తే మనకు అర్థమవుతుంది.
అదే యోహాను సువార్త చూడండి ఒకసారి 14వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ వచనం ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని 17వ అధ్యాయం 4వ వచనం సంపూర్ణంగా నెరవేర్చాను తండ్రి అంటున్నాడు. పని ఏమండి, ఏ భక్తుడు నోటనైనా ఏ భక్తుడు జీవితాన్నైనా మనం ఆలోచించినా పరిశీలించినా పని, దేవుని పని చేశారు. ఏమండి, దేవుని పనే చేశాడు. ప్రేమైన దేవుని పిల్లారా, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఏమో తెలుసా? ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి ఉన్నాను అన్నాడండి యేసుక్రీస్తు వారు. చూసారా, పని. ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడి గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేశారు? పరిశుద్ధాత్ముడి గురించి చూడండి ఒకసారి 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన వెళ్ళిపోయిన తరువాత నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, నా తర్వాత సర్వసత్యములో మీరు సత్యంలో ఉన్న మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించటానికి మీరు బాప్తిసం తీసుకోగానే మీలో పరిశుద్ధాత్ముడు వరములో వస్తాడు. వరము ద్వారా ఆయన ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని భక్తిలోను నీతిలోను పెంచుతాడు. వాక్యపు పరిశోధనలో మిమ్మల్ని లోతైన భావజాలంలోకి తీసుకెళ్తాడు, సర్వసత్యంలోనికి తీసుకెళ్తాడు, దేవుని కొరకు ఎలా పని చేయాలో చెప్తాడు. ఇప్పటి వరకు స్టిల్ మన మధ్యన ఉన్నాడండి పరిశుద్ధాత్ముడు. తండ్రి పని చేశాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు పని చేశాడు, మరొక కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు పని చేశాడు, పని చేస్తూనే ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు పని మీదే పంపాడు. ప్రేమైన దేవుని పిల్లార భూమి మీదకి. ఏమండి, భక్తుల జీవితాలను చూద్దామా? ఒక ఇద్దరు భక్తుల జీవితాలు మనం గమనిస్తే ఏమండి, వాళ్ళు ఏ పని మీద పుట్టారో ఏంటో మనం గమనిస్తే మనము దేవుని పని మీద పుట్టామని మనకు తెలుస్తుంది. ప్రేమైన వాళ్ళారా, ఒకసారి చూడండి. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. మనము దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు, చదవండి, మనము నడుచుకొనవలనని. ఏమండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనలను క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారండి, మనలను దేవుడు ముందుగానే సృష్టించబడ్డాం. మనం క్రీస్తు నందు సృష్టించబడ్డాము. చూసారండి, దేవుని పని నిమిత్తమే భూమి మీదకి పుట్టాం మనం. భక్తుల జీవితాల్లోకి ఒకసారి వెళదామా? సంసోను గారి జీవితం అద్భుతం. ప్రేమైన దేవుని పిల్లారా, అద్భుతమైన బ్రతుకాడు దేవుని కొరకు. ఒక్కసారి ఆయన జీవిత చరిత్రలోకి వెళదాం చూడ, జీవిత పుటంలోకి వెళదాం చూడ ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలులను రక్షిస్తాడమ్మా నీ బిడ్డ. ఏమండి, మనోహ పిల్లలు లేరు ఆయనకి. తన భార్య గొడ్రాలు ఎన్నో ప్రార్థనలు చేస్తుంది, ఉపవాసాలు ఉంటుంది. ఏమండి, ఒకసారి దేవదూత ప్రత్యక్షమై, అమ్మా నీ కడుపున ఒక కాయ కాస్తుంది, ఒక బిడ్డ పుడతాడు. అతడు ఏం చేస్తాడో తెలుసా? ఫిలిష్తీయుల చేతుల్లో చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను
రక్షింపడానికి మొదలు పెడతాడు, రక్షిస్తాడమ్మా కుర్రోడు. నువ్వేం చేయాలి తెలుసా? అతడు గర్భాన పడిన మొదలుకొని నువ్వేం చేయాలి తెలుసా? చాలా పవిత్రంగా బ్రతకాలి. ద్రాక్షారసం తాగకూడదు, మద్యం త్రాగకూడదు, అపవిత్రమైనది ఏది ముట్టకూడదమ్మా నువ్వు. ఏమండి, సంసోను తల్లి గర్భంలో ఉండగానే తల్లికే ఇంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడండి దేవుడు. అవునా? అవునా? ఒక్కసారి కొంచెం పైకి చదవండి, పైకి చదవండి. 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు కానుపు లేకపోయినావు, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్త సుమా, ద్రాక్షారసమే గాని మద్యమునే గాని త్రాగకుందువు. అపవిత్రమైన దేనినైనా నువ్వు ముట్టుకోవద్దమ్మా. తినొద్దు. నువ్వు గర్భవతివై కుమారుని కందువు. అతడు పుట్టిన తరువాత నువ్వేం చేస్తావు తెలుసా? అతని తల మీద మంగలి కత్తి పడకూడదు. నెక్స్ట్, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని 7వ వచనం, చనిపోవు వరకు. చాలా జాగ్రత్తగా వినాలి. బిడ్డ పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు, స్టిల్ డెత్. దేవునికి నాజీరు చేయబడిన వాడు. ఏమండి, మీకు విచిత్రం చెప్పమంటారండి? క్రీస్తుకు పూర్వం ఆ కాలంలో సంసోను లాంటి క్యారెక్టర్ ఉన్న మొనగాడు లేడు తెలుసా మీకు? ప్రేమైన దేవుని పిల్లారా, మీకు అర్థమవుతుందండి? ఎందుకు చెప్తున్నాను తెలుసా? పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు నాజీరు చేయబడిన వాడు సంసోన్. దేవుడే ముందే స్టేట్మెంట్ ఇచ్చేశాడు అతని గురించి. ఏమండి, ఫిలిష్తీయుల కొరకు ఎంతగా బ్రతకాడో తెలుసా ప్రియమైన వర్లారా? 14వ అధ్యాయం 3వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీ స్వజనుల కుమార్తెలో గాని నీ జనులలో గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళుతున్నావా బిడ్డ? ఏమండి, తల్లిని అంటున్నాడండి, అమ్మా నేను ఫిలిష్తీయులలో ఒక అమ్మాయిని చూశాను, నేను ఒక అమ్మాయిని చూశాను, నేను అమ్మాయినే చేసుకుంటాను, నాకు అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అంతే. బాగా వినండి. అప్పుడే అదేంటి కొడుక, మన స్వజనులలో, మన గిలాదు వంశంలో ఉన్నారు చాలామంది ఆడపిల్లలు, మన వంశంలో ఉన్నారు. ఏంటి నాయన కొడుక, సున్నతి పొందని వాళ్ళు అన్యజనులైనటువంటి ఫిలిష్తీయుల అమ్మాయిని చేసుకుంటాను అంటున్నావు ఏంటి నాయన నువ్వు అని తల్లి అంటుంది. తల్లి అడిగింది. అప్పుడండి 4వ వచనం చూడండి ఏమంటున్నాడు దేవుడు. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకు యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. నేడు కొంతమంది క్రైస్తవులు కూడా తెలుసుకోలేకపోయారండి. మీకు అర్థమవుతుందా? దేవుడు చూసారని ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలాగా మళ్ళీ చదవండి 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకు, ఏమండి, యెహోవా చేత రేపబడిన వాడు. అబ్బా, అంటే యెహోవా కంట్రోల్లోకి వెళ్ళిపోయాడండి. ఎవరో సంసోన్ అండి, దేవుని కంట్రోల్లో ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుసా? పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు దేవుని చేత నాజీరు చేయబడిన వాడు. తల్లి గర్భంలో ఉండగానే పవిత్రంగా బ్రతకాలి ఉండాలి అన్నాడు తల్లితో. పుట్టిన తరువాత మంగళగత్తె వేయకూడదు అన్నాడు. అవునా?
అంత గొప్పగా బ్రతికిన సంసోను ప్రియమైన దేవుని పిల్లారా దేవుని కంట్రోల్లో ఉన్నాడు. కంట్రోల్ తప్పలేదండి. మీకు అర్థమైందండి? ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకు దేవుని యెహోవా చేత ప్రేరేపించబడిన వాడు ఎవరో? సంసోను అండి. చనిపోయేంత వరకు నాజీరు చేయబడిన వాడు. చచ్చిపోయే ముందు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏ పని అయితే దేవుడు సంసోనుకి అప్పగించాడో ఆ పని చేసి చనిపోయాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఎంత గొప్పవాడండి సంసోను. ఒక న్యాయాధిపతి అండి. ఎన్ని సంవత్సరాలు చేశాడు తెలుసా? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడండి. ఇశ్రాయేలుని ఏలాడు. ప్రియమైన వాళ్ళారా, న్యాయాధిపతి చూడండి ఒకసారి. ఇందాక చదివించాను నేను 16వ అధ్యాయం 29వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి ఒకసారి. ఏమండి కళ్ళు పీకేశారండి. కళ్ళు పీకేస్తారన్న సంగతి గమనించలేకపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, సంసోను గమనించలేకపోయాడు. కానీ కళ్ళు పీకేశారు. నన్ను జైల్లో వేస్తే తుత్తునీయంగా అన్నిటిని నేను తుత్తునీగా చేసుకుని నీ సంకెళ్ళు తెంపుకుని వాళ్ళని చంపొచ్చు అనుకున్న సంసోను ఏమండి తన ప్లాన్ బిడిసికొట్టేసినట్టుగా అయిపోయింది. కళ్ళు పీకేసేటప్పటికి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రేమైన వాళ్ళారా, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెళ్ళిపోయి వాళ్ళని చంపాలనుకున్నాడు. దేవుడు తనపై పెట్టిన బాధ్యతను మర్చిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మర్చిపోలేదు. నా పిల్లలు, నా దేవుని పిల్లలైన ఇశ్రాయేలుని విడిపించాలి, ఎలాగైనా వాళ్ళని విడిపించాలి ఫిలిష్తీయుల చేతిలో నుండి అనుకున్నాడే తప్ప ఏమండి కళ్ళు పీకేస్తారన్న సంగతి గమనించలేకపోయాడు. కళ్ళు తీసేశారు. ప్రియమైన వాళ్ళారా, తీసేశారు. కళ్ళు తీసేసిన దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి ఆయన ఏ పని అయితే తనపై పెట్టుకున్నాడో, ఏదైతే దేవుడు తనపై నమ్మకాన్ని పెట్టుకున్నాడో దానిని వమ్ము చేయకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న కళ్ళు పీకేసిన ఫిలిష్తీయుల్ని ఎలాగైనా మట్టు పెట్టాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్రేమను వల్ల ప్లాన్ వేసుకున్నారు. ఇదిగో మనలను బాధించిన సంసోను దొరికాడు అని వాళ్ళు పండుగ సంబరాలు చేసుకుంటున్న ఆ టైంలో ఏమండి ఒక సైనికుడు వచ్చి అతన్ని జైల్లోంచి తీసుకొస్తే, చెరసాల్లోంచి తీసుకొస్తే నన్ను ఎక్కడ పెడతారో తెలుసా? నన్ను ఎక్కడ నిలబెడతావో తెలుసా? 2 స్తంభాల మధ్య నిలబెట్టు అన్నాడంతే. వాడికి ఆ సంగతి తెలియదు కదా. స్తంభాల మధ్య నిలబెట్టేశాడు. ఓ సంబరాలు అంబరాలంటే వేస్తున్నాయి. అక్కడ పండుగ చేసుకుంటున్నారు. మనల్ని ఇబ్బంది పెట్టినోడు దొరికేశాడు. మనలను చంపినోడు దొరికేశాడని సంతోషపడిపోతున్నారు సంసోను విషయంలో. ఏమండి ఎంత తెలివైన వాడు సంసోను అండి నిజంగా. ఏమండి దేవుని పని నాకు అప్పగించాడే, ఇశ్రాయేలుని విడిపించాలి అనుకున్నాడే దేవుడు నా ద్వారా. నా కళ్ళు పీకేశారే, ఏం చేయాలి, నేను చేయలేకపోతున్నాను అని దేవుడిని ఎప్పుడూ కూడా అడగలేదు. నాయన నన్ను క్షమించండి అని అడగలేదు దేవుణ్ణి. తెలుసా మీకు? బలాన్ని ఇమ్మన్నాడండి. చదవండి ఒకసారి. వచనం 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి నన్ను బలపరుచు నాయనా. నా 2 కన్నుల నిమిత్తమును ఒక్కమారే నేను ఫిలిష్తీయుల్ని ఒక్కసారికే లేపేస్తున్నాను. చూసారా, నాకు 2 కళ్ళు పీకేశారు నాయన వాళ్ళు. ఒక్కసారి నాకు అవకాశం, ఛాన్స్ ఒకసారి నాయన. ఏమండి తన బాధ్యతను మర్చిపోయాడా చెప్పండి సంసోను? బాధ్యతను మర్చిపోయాడా? లేదు. కళ్ళు పోయినా నిస్సహాయుడిగా ఉన్నా బలాన్ని ఇమ్మన్నాడు. నాయన
వీళ్ళని లేపేస్తాను, మట్టు పెట్టేస్తాను, నాకు ఒక అవకాశం అన్నాడు. అంతే, అంతేనండి. 29-30 వచనాలు చదవండి. ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒకదాన్నేమో కుడి చేతను, ఒకదానిని ఎడమ చేతిని, కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఆనుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వాని శవముల లెక్క ఆ సంసోను బ్రతికిన కాలములో ఎంతమందినైతే చంపాడో ఫిలిష్తీయుల్ని, అంతకంటే ఎక్కువ మందిని చంపేశాడంటే అండి చచ్చిపోయినప్పుడు. అంటే బ్రతుకున్నప్పుడు తక్కువ మందినే చంపాడు ఫిలిష్తీయుల్ని, కానీ చచ్చిపోతూ ఎంతమందిని చంపాడు? బ్రతుకున్నప్పుడు ఎంతమందిని చంపాడు, చచ్చిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ మందిని చంపాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రాణం విడిచాడు. పని, దేవుడు తనపై పెట్టిన పనిని మర్చిపోలేదు సంసోను. ఫిలిష్తీయుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలో ప్లాన్ ప్రకారంగా వెళ్ళాడు. ఎందుకంటే దేవుని చేత నాజీరు చేయబడిన వాడు. ఫిలిష్తీయుల చేతిలోకి వాళ్ళ దగ్గరికి ప్లాన్ ప్రకారంగా వెళ్ళాడు. ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్ళాడు. ఆ ప్రణాళికబద్ధంగానే ఫిలిష్తీయుల్ని చంపాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన ప్రాణం పోయినా దేవుని పనిని మాత్రం ఆపలేదు. ఒకసారి కొత్త నిబంధనకు వద్దామా? చూడండి ఒకసారి. బాప్తిస్మిచ్చే యోహాను గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. లోకసువార్త 1 అధ్యాయం 14 వచనం నుండి చదవండి. లోకసువార్త 1 అధ్యాయం 14 వచనం నుండి. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును చూస్తారు. మరియు అతని తల్లిదండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించి త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు యేసుక్రీస్తు వారికి ముందుగా వెళ్ళెను గనుక సంతోషమును మహానందమును కలుగును. ఏమండి, అతడు పుట్టినందున అనేకులు సంతోషపడ్డారటండి. ఎందుకో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ముందుగా వారిని పరిచయం చేస్తున్నాడండి. వారికి అందుకోసం పుట్టాడండి. ప్రభు కొరకు పుట్టాడండి బాప్తిస్మిచ్చే యోహాను. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? మార్గాన్ని సరళం చేయటానికి, ఇశ్రాయేలుని దేవుని వైపు నడిపించటానికి, క్రీస్తు వైపుకు నడిపించటానికి పుట్టిన కారణ జన్ముడండి బాప్తిస్మిచ్చే యోహాను. ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చెరలో నుండి విడిపించటానికి పుట్టిన కారణ జన్ముడండి సంసోను. ప్రేమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. తల తెగిపోతున్న దేవుని పని మానలేదు బాప్తిస్మిచ్చే యోహాను. ఎవరిని లెక్క చేయలేదు. ఎంతటి వాడినైనా ధైర్యంగా ఎదుర్కొని ప్రభువు మార్గమును సరళము చేసి యేసుక్రీస్తుకు ముందుగా నడిచిన ఒక దూత. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి గురించి చూడండి. దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి చూడండి ఒకసారి. లోకసువార్త 28 అధ్యాయం నుండి చదవండి ఒకసారి. లోకసువార్త 28 అధ్యాయం నుండి చదవండి. క్షమించండి, లోకసువార్త 1 అధ్యాయం 28 వచనం.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పి ఆ మాటకు బహుగా తొందరపడి ఏంటి శుభవచనమని ఆలోచించుకొనుచున్నగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. చూసారండి, యేసుక్రీస్తు వారి పుట్టుక కారణం ఏంటో తెలుసా? ప్రపంచ మానవాళి రక్షణ నిమిత్తం ప్రియమైన వర్లారా ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఆయన. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండెను. బా, ఎంత భరోసా అండి! యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ఎంత భరోసా ఇచ్చాడు చూడండి. ఆయన రాజ్యమునకు అంతము లేనిది, అంతం లేదు. ఏమండి, ఆయన రాజ్యాన్ని అంతం అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వల్ల కాదు, ముందే చెప్పేశాడు ఆయన రాజ్యము అంతము లేనిదే ఉన్నదని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, వాళ్ళ జీవితాలు, భక్తుల జీవితాలు చూస్తుంటే వాళ్ళు పని నిమిత్తమే పుట్టినట్టుగా మనకి కనపడినప్పుడు మనము కూడా పని నిమిత్తమే పుట్టాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా పని నిమిత్తమే పుట్టాము. ఏమండి, 12 ఏళ్ల ప్రాయంలోనే మీరేళ నన్ను వెతుకుచుంటారు తల్లి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా. 12 ఏళ్ళకి ఆయనకు అర్థమైపోయిందా? మన ఇంట్లో 12 ఏళ్ళు అయినా కాదు, 22 ఏళ్ళు వచ్చినా కానీ ఆ కుమారుడికి తండ్రి పనుల మీద పుట్టామన్న సంగతి గ్రహించలేకపోతున్నారు. యేసుకు మాత్రం 12 ఏళ్ల ప్రాయంలోనే అర్థమైపోయింది, నా పుట్టుకకు కారణం పని చేయటానికే పుట్టాను అని. దేవుని పని. మన ఇంట్లో ఉంటున్న పిల్లలకి 12 ఏళ్ల ప్రాయంలోనే నువ్వు దేవుని పని కోసమే పుట్టావు నాయన అని పెంచాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అలాగే పెంచాలి. ఆలోచించండి. చూసారా? ఏమండి, చూడండి ఒకసారి, ఇక ముగింపులోకి వచ్చేద్దాం మనం ఒకసారి. కానీ ఈరోజు నేటి క్రైస్తవ సమాజం లోకము ఎలా ఉందో తెలుసా? ఏ పని లేదు అనుకున్నట్టుగానే బ్రతుకుతున్నారు. ప్రియమైన వారులారా, దేవుడు ఎంత పనిని మనపై బాధ్యత పెట్టాడు, మనపై కలలు కంటున్నాడు, మనపై నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తుంది నేటి జనాంగం, నేటి ప్రపంచం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అంటున్న మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు సితారా, స్వరమండల, తంబుర సన్నాయిలు ఇవన్నీ ఏంటనుకున్నారు? ఏమండి, తంబుర సన్నాయిలు వాయించు అన్నాడు చూడండి. ఏమండి, సితారా, స్వరమండల, సన్నాయి, తంబురాలు అంటే ఏంటో తెలుసండి? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు అండి ఇవన్నీ, సంగీత వాయిద్యాలు. ఇవి వాయించుకుంటూ ఓ ప్రక్కన ద్రాక్షారసం అంటే మందు, మీకు అర్థమవుతుందండి, మద్యం. ఏమండి, ఒక పక్కనేమో పాటలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకుంటూ, ఒక పక్కన ద్రాక్షారసం తాగుతూ విందు ఫంక్షన్ చేసుకుంటారు, కానీ దేవుని పని యోచింపరు. చూసారండి ఎంత బాధపడుతున్నాడు దేవుడు? చూసారా? దేవుని పని యోచింపరు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమాజానికి కావాల్సింది ఏంటో తెలుసా? మ్యూజిక్, పబ్బు, క్లబ్బు. ఈ పబ్బు క్లబ్లోనే కదండి ఇవన్నీ ఉంటాయి. డీజేలు అన్నారు చూసావా, ఇలా పెట్టుకొని, ఇదిగో ఇలాంటి మైకోడి పెట్టుకుని రంగురంగుల లైట్లతోటి. ఏమండి చూసారా? ఆ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుని మ్యూజిక్ వాయించుకుంటూ మద్యం తాగుతూ చూస్తుంది ఈ లోకం. అలాగైనా ఇష్టపడుతుంది, అంతే, అలాగే ఉంది ప్రపంచం, అలాగే ఉంది. కానీ నా దేవుని పనిని మాత్రం ప్రక్కన పెట్టేశారని దేవుడు బాధపడుతున్నాడు.
నా పనిని యోచింపరు వీళ్ళు. చూసారా, నా హస్తకృత్యములు లక్ష్య పెట్టరు. ఈ ప్రపంచాన్ని ఎలా కలుగు చేశానో, ఈ సృష్టిని ఎలా కలుగు చేశానో, నేనున్న పరలోకం ఎలా ఉందో, భూలోకం ఎలా ఉందో, లేక పాతాళలోకం ఏంటో, నేనున్న లోకానికి నా పిల్లలు రావాలని దేవుడు అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. కానీ ఈరోజు వాటన్నిటినీ మర్చిపోయి, ఏమండి, ఈరోజు క్లబ్బులు, పబ్బులు, మ్యూజిక్, సంగీతమే మీద నడుస్తుంది కదండి ఈ ప్రపంచం. ఆలోచించండి ఏమండి. ఒక మంచి అందమైన స్వీట్ వాయిస్ తోటి పాట పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలండి, ఎన్ని లైక్లు, ఎన్ని వేల మంది సబ్స్క్రైబ్లు. ఏమండి, ఎన్ని వేల మంది సబ్స్క్రైబ్స్ అండి. పాటకండి, లోకం పాటల మీదే ఉంది ప్రేమైన వల్ల, సంగీతం మీద ఉంది. ఆలోచించండి. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి మాటలు చెబుతుంటే ఎవరైనా వింటారండి చెప్పండి? యూట్యూబ్లో ఇలాంటి మాటలు వింటుంటే ఎవరైనా లైక్ చేస్తారా? చేయరు. మంచి అందమైన పాట పాడి అప్లోడ్ చేస్తే అబ్బబ్బబ్బా ఎన్ని లైకులు అండి, ఎన్ని మ్యూజిక్, ఎంత బాగా పాడావని అంటారు, ఎన్ని బాగా ఉంటారంటారు, ఎంత బాగా కుట్టారంటారు మ్యూజిక్. దేవుని పని మాత్రం యోచింపరు ప్రియమైన వాళ్ళారా, యోచింపరు. సంగీత సువార్త సభలను పెడతా ఉంటారు, తెలుసా మీకు? విన్నారు ఎప్పుడన్నా? అంటే సంగీతం వాయించుకుంటే సువార్త చేసినట అలాగనుకుంటే అపోస్తులందరూ కూడా తంబూర, సితారా ఇవన్నీ వాయిద్యాలు వాయించుకుంటే ఏం చేయాలి? పాటలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్ళిపోయి తిరుగుతూ చేయాలి. కానీ అపోస్తుల గారులు ఏం చేశారు తెలుసా? అపోస్తులు ఏం చేయారు తెలుసా? సువార్త భాగాలు అవగానే ఏంటంటే పుస్తకం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అవగానే ఏంటి? అపోస్తులుల కార్యములు. అపోస్తులు పని చేశారు ప్రేమైన దేవుని పిల్లలారా. అపోస్తులు చేసిన పనులు, ఏ పనులు దేవుని పనులు చేశారో వాటన్నిటినీ పొందుపరిచాడు దేవుడు. ఆ పుస్తకంలో లోకా గారు రాశారు, డాక్టర్ లోకా గారు ఆ మాటలు. ప్రేమైన దేవుని పిల్లలారా, చూసారా? ఆలోచించండి. ఇంటింటను రొట్టె విరిచిటి ఎందును, సహవాసం అందును, ఎడతెగక ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉన్నారు వాళ్ళు. ఎడతెగక వాళ్ళ బ్రతుకు పరమార్థం ఏంటో అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, దేవుడు నాకు ఇచ్చిన పని పూర్తిగా సంపూర్తి చేశాను, నా వంతు అయిపోయింది, ఇక మీ వంతు మీకు అప్పచెప్తున్నాను బాధ్యత. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, పని చేయండి. రొట్టె ద్రాక్షరసం ఆత్మీయ తండ్రి గారు చెప్పారు సరే, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే ఏం చేయాలట? మనం పని చేయాలి ప్రేమైన వల్ల, పని చేయాలి. చూసారండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడును తాను చేయుచున్న పనిని పరీక్షించి చూచుకొనవలెను. తాను చేయుచున్న పనిని పరీక్షించి చూచుకోవాలంటే ఏంటి అర్థం? ఏ పనిది? ఒక కానుక ఇచ్చేస్తాను, ఆ పని అయిపోయింది అనుకుంటున్నావు, అది దేవుని పనో కాదో చూసుకో. పని చేస్తున్నావా లేదు? ఏ పని అది? నేను చేస్తున్న పని దేవుని పన, నా పన, నా స్వార్థం కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నానా, లేకపోతే నా స్వార్థం కొరకు వాళ్ళని వాడుకుంటున్నానా, లేదా నిస్వార్థంగా నా దేవుని పనికి నేను అంకితమై నాకున్నది నేను నా దేవునికి నేను ఖర్చు పెడుతున్నానా? ఏది దేవుని పని? ఏది దేవుని పని? అది గమనించుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. వాళ్ళ యొక్క స్థిర చర ఆస్తులన్నీ కూడానండి దేవుని కొరకు ఖర్చు పెట్టారు ప్రేమైన వాళ్ళారా. దేవుని కొరకు అంకితమైపోయారు వాళ్ళు. తాను చేస్తున్న పని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు చేస్తున్న పని ఏంటో? పొద్దున్న లేచింది మొదలుకొని సాయంత్రం వరకు ఎవరి పని మీద వెళ్తున్నారో? నీ పని, మన పని. అందులో దేవుని పని ఉందా? ఇద్దరట తిరగలు ఇస్తుతున్నారట ఇద్దరు. అవునా? తిరగలంటే ఏంటమ్మా?
పప్పు రుబ్బుతారు అదేనా? పప్పు రుబ్బేదాన్ని తిరగలంటే చెప్పండి ఎలాగా అంటే పిండిని నలుపుతుందా? తిరగలంటారు కదా. ఇద్దరు విసురుతున్నారట, అంటే ఒకళ్ళేమో ఎగేస్తున్నారేమో, ఒకళ్ళేమో తిప్పుతున్నారేమో. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ ఎత్తుపడిపోయిందంట. ఎత్తపడిపోయిందా? అవునా? ఒకళ్ళేమో అదేంటి వీళ్ళు ఏ పని చేస్తున్నారు? తిరగల పని. ఏ పని అది? తిరగల పని. దేవుని పని పోని అమ్మా లేదు. కానీ ఒక ఆవిడ ఉండిపోయింది, మరొక ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది అంటే అందులో ఇద్దరిలో ఒక ఆమె తన పని తాను చేసుకుంటున్నా, నా దేవుడు రేపు సాయంత్రం నేను ఏ పని, దేవుని కొరకు నేను ఏం చేయాలి? ఆ మార్తమ్మ గారికి వాకింగ్ చెప్తాకి వెళ్ళాలా? రేపు పొద్దున్న నేను సువార్తకి వెళ్ళాలి, రేపు పొద్దున్న ప్రార్థన పెట్టాలి మా ఇంట్లో, వచ్చిన సేవకులకి ఏం వండాలి? ఇవన్నీ తన మనసులో పని చేసుకుంటున్నా దేవుని పనిని మాత్రం ఆలోచిస్తూనే ఉంది సుమా. దేవుని పని కొరకే ఆలోచిస్తుంది బుర్ర. ఇటు ఇక్కడ తిరుగుతున్నా ఉన్నా కానీ ఎక్కడ తిరుగుతుంది బుర్ర? దేవుని పనిలో తిరుగుతుంది ఆవిడ బుర్ర. అందుకనే ఒక ఆమె ఎత్తబడింది, ఒక ఆమె అక్కడే ఉండిపోయింది. అక్క ఉంటూ ఉంటుందండి, ఉమక్క నాతోనండి చాలా సందర్భాలు అందాయి. నిజంగా అండి, ఎన్నో ఏళ్ళుగా మేము దేవుని పని చేయాలని ఆశపడి మేము ఎంతో ముందుకు వస్తున్నాం తమ్ముడు గారు. దేవుడు మరలా దారులు తెరిచాడు. ఇదిగో మా ఇంటిని దేవాలయంగా మార్చే భాగ్యాన్ని మాకు అందించాడు అంటుంది. అవకాశం అందించాడు. తృప్తి పడిపోతుందండి ఆవిడ. చూసారా ఎంత ఆశ్చర్యం అండి నిజంగా. అమ్మ అంటూ ఉంటుంది లక్ష్మీ అమ్మ, ఏమైనా ప్రాణం ఉన్నంత వరకు నాయన పనిలోనే ఉందాం, పని చేస్తూనే ఉందాం. ఎవరు వచ్చినా రాకపోయినా మన వంతుగా చిన్నగానో పెద్దగానో కలిసి పని చేద్దాం ప్రాణం ఉన్నంత వరకు. ఏంటండి మనసు అసలు ఎవరు కొత్త చెప్పండి, ఆలోచించండి. ఏమండి మనం చేసే పని దేవుని పనా లేదా చూసుకోవాలి ప్రేమైన దేవుని. చివరిగా చూడండి, పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-6 వచనాలు చదవండి ఒకసారి. 3వ వచనం చదవండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియలు ఆరంభించిన వాడు. అబ్బా ఏంటంటే ఏ సత్క్రియలు అండి? పని అండి. సువార్త పనిలో ఏమండి ఈ సత్క్రియలు ఆరంభించిన వాడు మనలో ఎవరు తెలుసా? ప్రారంభం యేసుక్రీస్తు వారే ప్రారంభించాడు. కానీ ఆ యేసుక్రీస్తు వారు ప్రారంభించాడు మనలో ఈ పని. ఆయన రెండవ రాకడ వచ్చే వరకు కూడా వాటిని ఏం చేయాలి? మనం కొనసాగిస్తూ ఉండాలి. చూసారండి, యేసుక్రీస్తు దినం అంటే అర్థం తెలుసా? రెండవ రాకడ. ప్రియమైన దేవుని పిల్లారా, మనలో ఈ కార్యాన్ని ప్రారంభించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం దేవుని కొరకే పుట్టాము అని, మనం దేవుని కొరకే పుట్టాం. ఏమండి బాప్తిసం తీసుకున్నాం, బాప్తిసం తీసుకోగానే యేసు రక్తంలో కడుగబడగానే ఇక పనిలో పడిపోవాలి. మనం ఇక పనిలోకి వెళ్ళిపోవాలి. ఏమండి ప్రభువు ప్రారంభించిన ఈ కార్యం మన ద్వారా, ఏమండి అపోస్తలులు ప్రారంభించిన ఈ కార్యక్రమాలు వాళ్ళను మన ఆదర్శంగా తీసుకుని ఎవరి వరకు ఎప్పటి వరకు చేయాలి తెలుసా? యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించాలి. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి వెళ్ళిపోకూడదు. బా ఏం మంచి మాట అండి నిజంగానే. చాలామంది అండి ఏమండి కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు ఎదురయ్యాయి, దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. నా సమకాలికులే ఉన్నారండి, నా సమకాలికులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారండి. నాకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు, నా తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ సువార్త వాక్య ప్రకటనలో నాకు తోడుగా వచ్చేవాళ్ళు ఉన్నారు, ఎంతో ఉన్నారండి సమకాలికులు. వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదండి. నేను ఒక్కడనే మిగిలాను.
తెలుసండి, నాగటి మీద చెయ్యి వేశాను, ఇప్పటి వరకు వెనుకకు తిరగలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మళ్ళీ చదవండి ఒకసారి మాట. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఏమండి, మనలో సత్క్రియను ఆరంభించిన వాడు ఎవరు చెప్పండి? ఎవరు సత్క్రియలు ప్రారంభించాడు? దేవుడే కదండి. బ్రతుకు పరమార్థం అర్థమైపోయేటప్పుడు మనమే కదండి వచ్చేసాం కదండి. చీకటిలో ఉన్న బ్రతుకులో ఉన్న మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చేసాం. అలా వచ్చిన మనము ఏం చేయాలి తెలుసా? ఎప్పటి వరకు చేయాలి తెలుసా? ఈ సత్క్రియలు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించాలి సుమా, లేదా మనము మరణించినంత వరకు దానిని కొనసాగించాలి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. కానీ ఈరోజు దేవుని పని చేస్తున్నారు చెప్పండి? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే తప్ప ఈ పని భారాన్ని వాళ్ళు మోస్తున్నారే తప్ప మిగిలిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? ప్రియమైన వాళ్ళారా, ఏమైపోయారు చెప్పండి? అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 48వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఏమండి, యెహోవా కార్యం అంటే తెలుసు అంటే ఏంటి అర్థం? దేవుని పని అంటే తెలుసు, అంతేనా? దేవుని పని ఏంటో తెలుసు. యెహోవా కార్యములు దేవుని పని అంటే తెలుసు, కానీ శ్రద్ధగా కాకుండా అశ్రద్ధగా చేస్తున్నారంటండి కొంతమంది. చూసారా? ఏంటి, శ్రద్ధగా కాకుండా అశ్రద్ధగా చేస్తున్నాడా? అశ్రద్ధగా చేస్తే ఏమైపోతాడు తెలుసా? శాపానికి లోనైపోతాడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడడం లేదని బాధపడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లారా, చూసారండి? దేవుని మాట వినాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. మనందరం దేవుని పని కోసమే పుట్టాము దేవుని పిల్లలారా. ఆయన సత్క్రియలు చేయటానికి పుట్టాం, ఆయన పనులు చేయటానికి పుట్టాము. ఆ పని యేసుక్రీస్తు రాకడ వరకు కూడా కొనసాగించాలి దేవుని పిల్లలారా. ఆనాడు ఇజ్రాయేలు కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఏమండి, ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు మహాయోధులను రాయబడి ఉంది. ఇజ్రాయేలీల్లో కొంతమంది మహాయోధులను రాయబడి ఉంది, కానీ దేవుని మాట వినలేదండి. వాళ్ళు దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవటం వల్ల 40 సంవత్సరాలు అరణ్యములో దేవుడు తిప్పి 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 వాళ్ళందరినీ ఏం చేయాలి తెలుసా? చంపించేశాడు. ప్రియమైన వాళ్ళు చంపించేశాడు. ఆ మాట కూడా చూడండి చివరిగా. ఆ మాట కూడా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చినని వారి పితరులతో ప్రమాణం చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులు, చూసారండి, ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున, చూసారండి, యెహోవా మాట వాళ్ళు వినకపోవటం వల్ల వారు నశించు వరకు ఇజ్రాయేలీలు 40 సంవత్సరముల అరణ్యములో సంచరించుచూ వచ్చారు. చూసారండి, దేవుని మాట వినకపోతే దేవుడు ఊరుకోడు. ప్రేమైన దేవుని పిల్లారా, మరణించిన వెంటనే మన అంతు చూస్తాడు. మరణించిన తరువాత మన అంతు చూస్తాడు. ఆయన చేతులకు వెళ్ళిపోతాం. నేను నీకు పని ఇచ్చాను, ఆ పని ఏం చేసావు? ఏం చేసావు? చేయలేదు.
కటిక పాతాళ లోకములోకి వెళ్ళిపోతాం, నరకానికి జారిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను ఆయన పని కోసం పుట్టించాడు. ఆయన పనిని చేసి మరణించాలి. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు మాకు ఇచ్చిన పని చేస్తున్నామా లేదా అని చక్కని అంశాన్ని నాయన మీ పిల్లలతో మేము చర్చించాం, నేర్చుకున్నాం తండ్రి. అవును నాయన, అందరూ యేసుక్రీస్తు వారి కార్యాలను విడిచిపెట్టి వారి సొంత కార్యాలని చూస్తున్నారు, కానీ నీ పని మాత్రం చేయటం లేదు తండ్రి. నాయన, లోకమంతా పాతాళానికి వెళ్ళిపోతుంది. ఈ రంగుల ప్రపంచమే నిజమనుకుని నరకానికి జారిపోతుంది తండ్రి. మేము వారి జాబితాలో లేక ప్రత్యేకింపబడిన వారమై తండ్రి మీ పనిలో కొనసాగుతున్నాము తండ్రి. తోడుగా ఉండి నడిపించండి తండ్రి. మా అవసరాలు ఏమిటో మీకు తెలుసు నాయన, మా అవసరాలను తీర్చండి నాయన. బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఉంటే తండ్రి తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉంటే లేవనెత్తండి, బాగు చేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ మిగిలిన కార్యక్రమాన్ని జరిపించుకోమని యేసువారి పరిశుద్ధ నామముని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమె అందరికీ వందనాలు.